హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేనైతే ప్రతిరోజు మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను. అలాగే ఈరోజు నేను చేసేది చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ కేజీ చికెన్ అయితే తీసుకున్నా. ముందుగా అయితే కడిగైతే పక్కకైతే పెట్టేసుకున్నా. అలాగే ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే కడాయి వేడి అయిన దగ్గర పెట్టుకున్నా. సరిపోయినంత నూనె అయితే పోసుకున్నా. నూనె పోసుకొని సన్నగా 2 ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నా. ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పక్కకైతే పెట్టేసిన. నూనె వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నా. అలాగే కలమాకు, బిర్యానీ ఆకు వేసుకున్నా. నూనెలో అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇవి తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. అందుకోసమని ఉప్పు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా అయితే కలిపేసుకోవాలి. అవి మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా నూనెలో అయితే మగ్గించుకోవాలి. నూనెలు అయితే చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మగ్గిపోయినవి. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్టు ఉడక పచ్చివాసన పోయిన దగ్గర మంచిగా నూనెలు అయితే వేపుకోవాలి. దీని తర్వాత పసుపు అయితే తీసుకుంటున్నా. కొంచెం పసుపు చికెన్లో కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. చికెన్ పసుపు ఉడక పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఈ ఉల్లిగడ్డలలో వేసుకోవాలి. మొత్తం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా అయితే నూనెలో అటు ఇటు 2 సార్లు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే చికెన్కు ఉల్లిగడ్డ, కల్యామాకు, పచ్చిమిర్చి, ఉప్పు వేసిన కదా అవన్నీ మంచిగా మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, నూనెలో అయితే మంచిగా అయితే మగ్గినవి. ఇది మంచిగా నూనెలో మగ్గిన తర్వాతనే ఇప్పుడైతే వేసుకోను కారము, ఉప్పు అయితే ఇప్పుడు వేసుకోను. ఇంకా 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి ఇలా అయితే కలిపేసుకొని 5 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కకి పెట్టేసుకున్నా. ఇప్పుడైతే తెరుస్తాం. తెరిచేసిన చూడండి ఫ్రెండ్స్, మూత అయితే తీసేసిన. చికెన్ నూనెలో మంచిగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు సరిపోయినంత కారం కారం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మేము తక్కువనే తింటాము. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువనే తీసుకున్న కారం. అలాగే కారం ఇంతకుముందు కూడా ఉల్లిగడ్డలలో 3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా. అందుకే చూసేసుకోవాలి కారం. ఎక్కువైతే మసాలాలు అయితే వేయట్లేదు, కొంచెం తక్కువనే వేస్తున్నా. కారం వేసిన తర్వాత మళ్ళీ అటు ఇటు 2 సార్లు అయితే మంచిగా కలుపుకున్నా. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నా. ఉప్పు చూసేసుకోవాలి. తక్కువైతే తింటాం కానీ ఎక్కువైతే తినలేము ఫ్రెండ్స్. అందుకోసమనే కొంచెం తక్కువనే వేసుకున్న ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ 2 సార్లు అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇక నూనెలో అయితే ఆయిల్ అయితే బయటకు వస్తుంది. మంచిగా మగ్గింది. మగ్గిన తర్వాత మళ్ళీ 2 టమాటాలు అయితే తీసుకున్నా. టమాటాలు కడుక్కొని మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు టమాటాలు వేసుకొని కలిపేసుకున్న 2 సార్లు అటు ఇటు కలిపేసుకున్న తర్వాత మంచిగా టమాటాలు అయితే మగ్గిపోతున్నాయి. చికెన్ గ్రేవీ ఉంటుంది అనమాట. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత పెట్టి పక్కకైతే హైలో పెట్టాలి. సిమ్ చూడండి ఫ్రెండ్స్, టమాటా అసలుకే కనిపించదు అనమాట. మంచిగా మగ్గించుకోవాలి. అటు ఇటు ఇంకా 2 సార్లు అయితే కలిపేసుకున్నా. ఇంకా కొంచెం అయితే మగ్గాలి. మగ్గిన తర్వాత మనకు కొన్ని నీళ్ళు అయితే పోసుకున్నా. ఎందుకంటే ఇంకా ఉడకాలి కాబట్టి ఇన్ని నీళ్ళు అయితే పోసుకున్నా. నీళ్ళు పోసిన తర్వాత ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం చూసి పోసుకోవాలి. మళ్ళీ ఉడకాలన్నమాట. 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే నూనెలో మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇదంతా ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే నేనైతే కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నా. కొబ్బరి పొడి వేసుకుంటే మంచిగా గ్రేవీగా బాగుంటుంది చికెన్. అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నా. కొంచెం ధనియాల పౌడర్ ఒకటి వేసుకున్నా. మూత పెట్టేసుకొని తెరిచే లోపల ఇక మంచిగా అయితే మగ్గిపోయింది. వాటర్ కొంచెమే తీసుకున్నాం కాబట్టి మంచిగా మగ్గిపోయింది. తర్వాత మంచిగా అయితే కట్ చేసి కొత్తిమీర పక్కకు పెట్టేసుకున్నా. కొత్తిమీర అయితే వేసుకున్నా. చికెన్ గ్రేవీ దగ్గరికి అయితే పడింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాక కలిపేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ చిక్కగా భలే ఉంటుంది అనమాట చికెన్ కర్రీ. ఇట్లా ఫ్రై కాకుండా ఇట్లా గ్రేవీ చికెన్ కర్రీ చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. ముక్క మంచిగా ఉడికిపోయింది. చికెన్ గ్రేవీ కూడా దగ్గరికి అయితే పడిపోయింది. కొంచెం చిన్న సైజు నిమ్మకాయ ఒక అరముక్క అయితే తీసుకొని పిండి వేసుకున్నాం. ఇంకొకసారి కొంచెం కలిపేసుకొని చికెన్ గ్రేవీ కూడా దగ్గరికి అయితే అయ్యింది. మూత పెట్టేసుకొని
స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి నా వీడియో నచ్చితే